బూడిదతోనో పశువుతోనో నువ్వు పోల్చుకో అని నేను చెప్పట్లేదు, కానీ వారు తమ ఆత్మీయ స్థితిని బట్టి దేవుని దగ్గర వారు తగ్గించుకున్నారు. నీవు నీ ఆత్మీయ స్థితిని బట్టి దేవుని దగ్గర నువ్వు తగ్గించుకునే విధానం ఒకటి ఉంది. ఈ మాట అతని యొక్క ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ పరిపక్వతకు సాదృశ్యంగా ఉంది. అతని ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్ళాడు. అతని ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడు, నేనెంత పశుప్రాయుడును. దేవుని దగ్గర మన ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళేసరికి మన స్థితి ఏంటో దేవుడు మనకి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఈ తగ్గింపు మాటలు మన జీవితంలో వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి తగ్గింపు వచనాలు నీ జీవితంలో రావట్లేదు అని అంటే నువ్వు ఇంకా ఆత్మీయ పరిపక్వతలోనికి రాలేదు. నువ్వు ఇంకా ఆత్మీయ లోతుల్లోనికి నువ్వు ఇంకా రాలేదు. నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో అంతగా ఆత్మీయ పరిపక్వతలోనికి నువ్వు నడిపించబడుతున్నావు. దేవునికి స్తోత్రం.